ఆషాఢ మాసంలో వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను పూజించడం వలన సకల పాపాలతో పాటు సమాజంలో చెడు ప్రభావాలను దూరం అవుతాయని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్నరాజమౌళి గుప్తా శేఖర్ గుప్తలు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను శాకంబరి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోపూజ, గోరింటాకు కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు ప్రారంభించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. మన వైశ్యకుల దేవతగా ఆవిర్భవించిన వాసవి మాత ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకారము చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం ఇలాగే చేసుకున్నాము, ఈసారి కూడా ఇలాగే చేసుకున్నాము. చాలామంది వైశ్య సోదరిమణులు వచ్చి ఈ అమ్మవారి యొక్క శాకంబరి అలంకారాన్ని దిగ్విజయం చేశారు. అలాగే అమ్మవారి పారాయణం కూడా చేసుకున్నాము, చాలీసాను కూడా చదువుకున్నాము, ఈ గోరింటాకు పండుగను కూడా చేసుకున్నాము. ఈ ఆషాఢ మాసం శాకంబరి అలంకారం వలన మనకు ఊరిలో ఎలాంటి వ్యాధులు సోకకుండా అమ్మవారు జాగ్రత్తగా చూసుకుంటుందని నమ్మి ఈ అలంకారం చేసుకుంటాము. జై వాసవి, జై జై వాసవి. వాసవి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకాలు మరియు గోపూజ మరియు విశేష అలంకరణ, శాకాంబరి అలంకరణ అందరి సహకారంతో, ప్రతి ఒక్క వైశ్య సోదరి సహకారంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రతి ఒక్కరు సహకారం చేసి ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు సహకరించిన దాతలకు, వైశ్య సోదరులకు, అందరికీ వచ్చిన భక్తులకు అందరికీ మరీ కృతజ్ఞత చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఎక్కువ సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. జై జై వాసవి. గజ్వేల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా చాలా కడు ఆనందంగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఆషాఢీ ఉత్సవ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటే ఖచ్చితంగా అన్ని మంచి సఫలీకృతం అవుతామనే ఉద్దేశంతో ఈ యొక్క ఆషాఢీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. శాకాంబరిగా ఆ దేవతను పూజిస్తే మనకు ఎలాంటి లోటు ఉండదు కాన్సెప్ట్తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాంటిది మన గజ్వేల్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఉదయము పంచామృతాభిషేకాలతో మొదలై మరియు మాతృమూర్తులచే ఇలాంటి వాసవి పారాయణము మరియు గీతా పారాయణము అన్నీ కూడా చాలా గోపూజ అన్నీ చాలా ఆనందంగా జరుపుకున్నాము. అలాంటిది కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు మాతృమూర్తులకు మరియు సహకరించినటువంటి అందరికీ కూడా ఆ మాతృమూర్తి వాసవి కన్యకా పరమేశ్వర అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మా వాసవి మాతకి శాకాంబరి అలంకరణ మరియు గోరింటాకు సమర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా, అత్యంత వైభవంగా అందరం కలిసి, మా ఆర్యవైశ్యులం అందరం కలిసి ఘనంగా ప్రతిసారి చేసుకుంటున్నాము. ఇలా చేసుకోవడంలో అంటువ్యాధులు కానీ, భూత ప్రేత విశేష భూత ప్రేత మనకు సోకకుండా ఉండడానికి ఈ కార్యక్రమము చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిసారి పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు, అన్ని పూజలు అమ్మవారికి చేసుకుంటున్నాము. అమ్మవారి దయాకృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన కులదేవత త్రిశక్తి స్వరూపిణి వాసవాంబ యొక్క పూజాది కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడానికి మన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆర్యవైశ్య మహాసభని కానీ, వాసవి క్లబ్, వనితా క్లబ్, IVF అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేష పూజలు జరిపి గోపాలతో క్షీరాభిషేకము, అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు, విశేష అలంకరణ, అమ్మవారి పారాయణము, భగవద్గీత పారాయణము, అలాగే గోరంటాకు సమర్పణ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా
చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి నిర్ణయించుకొని ఈరోజు చక్కగా అమ్మవారి సేవలో మేమందరం కూడా పూజాది కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య సోదరునికి మా జిల్లా బాధ్యులు ఆర్యవైశ్య మహాసభ నుంచి వచ్చినటువంటి పెద్దలు, స్థానిక పెద్దలు పేరు పేరున అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మన కులదైవం అమ్మవారి సేవలో మన గజ్వేల్ పట్టణంలో ఏ కార్యక్రమం చేపట్టినా భక్తి శ్రద్ధలు అనేది చాలా అవసరం. కాబట్టి ఏ పూజ చేసినా అమ్మవారికి భక్తితో చేయవలసిన అవసరము, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు మనమందరం కూడా పొందుతూ మన గజ్వేల్ పట్టణము, మన తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కూడా సకాలంలో కురవాలని, పాడి పంటలు పండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి ప్రజానీకానికి ఆర్యవైశ్యులు అంటే ఒక మంచి సంస్కారంతో, ఒక మంచి పట్టుదలతో, సేవాభావంతో ముందుకు పోయేటటువంటి మనము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మనమందరం కూడా మార్గదర్శకంగా ఉండి రాబో దినాలలో కూడా అమ్మవారి సేవలో తరించి, అలాగే మనందరి సహాయ సహకారాలతో మన గజ్వేల్ పట్టణంలో సింగ్ రోడ్కు మన అమ్మవారి శ్రీకమలం వాసవి మాత దేవాలయ నిర్మాణము అద్భుతంగా నిర్మించుకుంటున్నాం. అది పనులన్నీ కూడా చక్కచక్కగా పూర్తిగా జరుగుతున్నాయి. తొందరగా అమ్మవారిని ఈరోజు వేడుకుంటున్నాం. మేము అమ్మ నీ యొక్క దేవాలయము తొందరగా పూర్తి చేయించుకొని మంచి ప్రతిష్టా కార్యక్రమం కూడా చేయించుకోవాలి తల్లి అనేది మేము అమ్మవారికి వేడుకుంటూ, ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తునికి, అలాగే పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్య పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి సేవలో తరించాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి, జై వాసవి.